నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఇప్పుడు మనము మేల్ సెక్షువల్ సైకిల్, ఫిమేల్ సెక్షువల్ సైకిల్స్ ఎలా ఉంటాయో తెలుసుకొని ఇందులో మాడిఫికేషన్ చేయడం వల్ల సెక్షువల్ వెల్నెస్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో తెలుసుకుందాం. సో యూజువలీ మనం ఇంతకుముందు చెప్పినట్టు మేల్ సెక్షువల్ సైకిల్ గురించి తెలుసుకున్నాం కదా. అందులో యూజువలీ ఇది సైజ్ ఆఫ్ ద పెన్నిస్ అంటే అంగం యొక్క సైజ్ ని ఈ బార్ రిప్రజెంట్ చేస్తుంటే, ఇది టైమ్ ఆఫ్ ద సెక్షువల్ యాక్ట్ ని రిప్రజెంట్ చేస్తే, యూజువల్లీ అంగం స్తంభించ అంటే ఎగ్జైటేషన్ స్టేజ్, ప్లాటు స్టేజ్, ఆర్గజం స్టేజ్, రెజల్యూషన్ స్టేజ్. అంటే అంగం పెద్దదైన తర్వాత సెక్షువల్ యాక్ట్ ఇక్కడ జరుగుతుంది అండ్ ఆర్గజం హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ సెక్షువల్ హ్యాపీనెస్, వెల్నెస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎజాక్యులేషన్ అనేది జరుగుతుంది కదా. ఎజాక్యులేషన్ అయిన వెంటనే అంగం చిన్నదనేది జరుగుతుంది. ఇది యాక్చువల్ గా మేల్ సైకిల్. మేల్ కి ఇలాగా సెక్షువల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. యూజువలీ ఫిమేల్ రెస్పాన్స్ ఎలాగుంటుంది, ఎగ్జైట్మెంట్ వాళ్ళకి అంటే ఫోర్ ప్లే కానీ సెక్షువల్ డిజైర్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అంగ స్తంభన కాకపోయినా ఈ సెక్షువల్ కోరికలు ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళ సెక్షువల్ ఏవైతే ఆర్గాన్స్ ఉంటాయో అవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళు ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్ కి వస్తారు. ఎప్పుడైతే ఈ ఆర్గజం, పురుషుని యొక్క ఆర్గజం యూజువల్గా ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు హైయెస్ట్ సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడు మేల్ సెక్షువల్ యాక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అనేది వస్తుంది. సో ఏమవుతుంది, మేల్ రెజల్యూషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆర్గజంకి వస్తారు. సో అక్కడ కోఆర్డినేషన్ లేక ఏమవుతుంది, సెక్షువల్ యాక్ట్ని ఇద్దరు ఎంజాయ్ చేయరు. వీళ్ళ టైమింగ్ వేరే ఉంటుంది, ఫిమేల్ పార్ట్నర్ టైమింగ్ వేరే ఉంటుంది. సో సెక్షువల్ యాక్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎగ్జైట్మెంట్ వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారు, టైమింగ్ చాలా తగ్గిపోయింది, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది, సెక్షువల్ యాక్ట్ ని నేను ఎంజాయ్ చేయట్లేదని ఫిమేల్ పార్ట్నర్. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఫిమేల్ ని యూజువలీ ఫోర్ ప్లేకు వాళ్ళని ఎంకరేజ్ చేసిన తర్వాత, వాళ్ళ ఎగ్జైట్మెంట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత యూజువలీ మేల్ ఆర్గజంకి వస్తే వాళ్ళ ఇద్దరు సెక్షువల్ యాక్ట్ ఈ ఆర్గజం టైమింగ్ ఒకటైనప్పుడు యాక్చువల్లీ సంతృప్తి అనేది ఫుల్ గా ఉంటుంది. సో దీన్ని గమనించుకోగలరు. యూజువలీ ఫిమేల్ ఆర్గజమ్స్ మల్టిపుల్ టైమ్స్ వస్తూ ఉంటాయి, ఇలా తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది. బట్ మేలు ఒకసారికే అతను రెజల్యూషన్కి వెళ్ళిపోయి వాళ్ళ సెక్షువల్ యాక్ట్ ని ఎంజాయ్ చేయాలి. సో ఈ మేల్ అండ్ ఫిమేల్ సెక్షువల్ రెస్పాన్స్ ని అర్థం చేసుకొని సెక్షువల్ యాక్ట్ లో పాల్గొంటే వాళ్ళ సెక్షువల్ వెల్నెస్, సాంసారిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని మీరు సెక్షువల్ వెల్నెస్ ని పొందొచ్చు. థ్యాంక్ యూ.